ఇసుక అనేది లేకపోతే నిర్మాణమే లేదు. ఒక పేదవాడు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా, పెద్ద పెద్ద భవనాలు, ప్రాజెక్టులు, రహదారులు ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నా ఇసుక వాడకం తప్పనిసరి. నదులలో పెద్ద పెద్ద బండరాళ్లు వేల సంవత్సరాలుగా నీటి ప్రవాహానికి, గాలి ఉష్ణోగ్రత మార్పుల వల్ల క్రమంగా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి ఆపై నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ చివరికి నదిలో ఒకచోట ఇసుక రూపంలో పేరుకుపోతుంది. ఇలా ఇసుక పేరుకున్న ప్రాంతాన్ని ఇసుక ర్యాంప్ లేదా ఇసుక స్టాక్ యార్డ్స్ అని పిలుస్తారు. ఈ ఇసుక ర్యాంపులన్నీ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. ఇంతకుముందు వాహనాలతో ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లి రుసుము చెల్లించి ఇసుక లోడు చేసుకుని ఇసుక తీర్చుకునేవారు. ఈ విధానంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇసుక అక్రమార్కుల దోపిడీని నివారించడానికి వినియోగదారుడికి ఇసుకను ప్రభుత్వమే నేరుగా అందించాలన్న లక్ష్యంతో ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య, పేద, మధ్యతరగతి వారి కోసం ఉచిత ఇసుక విధానం కూడా అమలు చేస్తోంది. వినియోగదారుడికి ఇసుక అవసరమైనప్పుడు ఇసుక ఎంట్రీ చేసుకోవాలి. దీనికి sand.ap.gov.in వెబ్సైట్కి వెళ్లి అవసరమైన వివరాలిచ్చి ఓటీపీ ధృవీకరణ తర్వాత బుక్ చేసుకోవాలి. ఇంటి నిర్మాణం కోసం ఇసుక కావాలంటే మీ నిర్మాణ వివరాలు ఇచ్చి రుసుము చెల్లించి స్టాక్ యార్డు నుంచి నేరుగా ఇసుక తీసుకువెళ్లవచ్చు. లేదా వాహనదారులు కూడా రిజిస్టర్ చేసుకుని అనుమతి పొంది ఇసుక తరలించవచ్చు. ఏపీలో ఇసుక బుకింగ్ చేసుకోవాలంటే ముందు sand.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా ధృవీకరించుకోవాలి. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేసి పేరు, చిరునామా వాటి వివరాలు పూరించాలి. లాగిన్ అయిన తర్వాత యాడ్ ఆర్డర్ లేదా ఆన్లైన్ శాండ్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. నిర్మాణ రకం, ఎంత ఇసుక కావాలి, స్టాక్ యాడ్ వివరాలు, పూర్తి డెలివరీ చిరునామా వంటివి ఎంటర్ చేసి తర్వాత ఆన్లైన్ ఛార్జీలు చెల్లించాలి. బుకింగ్ అయిన తర్వాత మీకు ఒక రసీదు లేదా పర్మిట్ వస్తుంది. ఇంటి నిర్మాణ అవసరాల కోసం ఉద్దేశించిన ఉచిత ఇసుక విధానం ద్వారా ఇసుక పొందే వారితో పాటు లారీ, ట్రాక్టర్లు వంటి వాటికి కూడా ప్రత్యేక అనుమతులుంటాయి. ఈ విధానం ద్వారా ప్రజలు నేరుగా ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చు. ఏపీలో ప్రభుత్వం సాధారణ ప్రజల నిర్మాణ అవసరాల కోసం అందిస్తున్న ఉచిత పాలసీ ద్వారా విచ్చలవిడిగా బుకింగ్ చేసి ఇసుక పక్కదారులు పట్టి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలను విధించింది. నిర్మాణానికి ఎంత ఇసుక కావాలి అనేది మీ నిర్మాణం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్రభుత్వ ఉచిత విధానం ద్వారా ఒక వ్యక్తి రోజుకు 20 టన్నుల వరకు ఇసుకను పొందవచ్చు. దీనికి లోడింగ్, రవాణా ఛార్జీలు, జీఎస్టీ మాత్రమే చెల్లించాలి. ఆ తర్వాత స్టాక్ యార్డ్కి ముందుగా వచ్చిన వారికి ఇసుక ఇస్తారు. ఆన్లైన్ బుకింగ్ లేకపోయినా మీకు సమీపంలో ప్రభుత్వం నియమించిన స్టాక్ యార్డ్కి వెళ్లి మీ ఆధార్ నంబర్, ఫోన్ నెంబర్, వాహన వివరాలిచ్చి మీ సొంత ట్రాక్టర్లు లేదా ఎడ్ల బండ్ల మీద ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లవచ్చు. వీటికి రవాణా ఖర్చులు చెల్లించాల్సిన అవసరం లేదు. రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా పొందవచ్చు. ఈ పాలసీ విధానం వలన పేద, సొంత గృహ నిర్మాణాలు, సాధారణ అవసరాలకు ఇసుక సులభంగా తక్కువ ధరకు అందుతుంది. ఇందువలన గతంలో ఉన్న రవాణా, రాయల్టీ ఛార్జీల నుంచి మినహాయింపు లభిస్తుంది. కొత్త విధానం అమల్లోకి వచ్చాక ఇసుక తవ్వకాల్లో అక్రమాలు ప్రభుత్వం అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. అలాగే ఏపీ ఉచిత ఇసుక పాలసీ విధానానికి అర్హత పొందని సాధారణ వినియోగదారులు కూడా sand.ap.gov.in వెబ్సైట్కి వెళ్లి బుక్ శాండ్ క్లిక్ చేసి సాధారణ వినియోగదారుడిగా రిజిస్టర్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయి ఓటీపీలు ధృవీకరించుకున్న తర్వాత మీ జిల్లా, గ్రామం, చిరునామా, ఆధార్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. తర్వాత వాహనం నెంబర్, కాంటాక్ట్ నెంబర్, ఆపరేషన్ ఏరియా వంటివి ఎంట్రీ చేయాలి. బుకింగ్ పూర్తి చేసి రవాణా ఛార్జీలు ఆన్లైన్లో చెల్లించాలి. మీకు ఆన్లైన్ రసీదు వస్తుంది. ఆ రసీదు ద్వారా ఇసుక ర్యాంపుల్లో ఇసుక పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఉచిత ఇసుక విధానానికి రవాణా ఛార్జీలు వర్తిస్తాయి. వాహనాలు జీపీఎస్లో ఉండాలి. ఇసుకను టార్పలిన్తో కప్పకపోతే బ్లాక్ లిస్ట్ చేయబడతాయి. ప్రభుత్వ అధికారులు సీసీ కెమెరాలు, చెక్ పోస్ట్ ద్వారా రవాణాలను పర్యవేక్షిస్తారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలుంటాయి. పెద్ద మొత్తంలో అవసరమైతే బల్క్ కన్జ్యూమర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ ద్వారా పేదలకు, సామాన్యులకు ఉచితంగా ఇసుక అందుతుంది. అలాగే సాధారణ వినియోగదారులకు కూడా తక్కువ ఖర్చుతో ఇసుక అందుతుంది. అందువలన ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణము
అతి వేగవంతంగా ఎటువంటి అక్రమార్కుల దోపిడీ లేకుండా కొనసాగుతుంది.